బంగారం ఉందండి దాంట్లో 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 అవతల దాంట్లో అవతల దాంట్లో బ్యాగులు ఇచ్చేయి. బంగారం ఉందన్న దాంట్లో. ఆగన్నాడు ఆయన అప్పుడే ఉండడన్నా పదిలో బ్యాగ్ చూడవా అరే ఇక లోపల అన్న అన్న ఇటు దిగన్నా అన్న అన్న ఇటు అటు కాదు ఇటు మీ వెనక మీ వెనక దిగండి దిగండి దుంకండి తొందరగా. మొత్తం కాలిపోయిందయ్యా. దూరం జరగదు కన్నా కాలిపోయిందన్న బస్సు కాలిపోయిందన్న. అన్న పెట్రోల్ ట్యాంక్ అదంతా ఉంది. దూరంగా ఉండండి అన్న దూరంగా ఉండండి అన్న. అందరు దిగారా అన్న దూరంగా ఉండండి బండి తీసుకోండి దూరంగా ఉండండి. ట్యాంక్ ఫుల్ ఉంది అన్న ట్యాంక్ మళ్ళా అన్న లోపల అంత పొగ అయిపోయిందన్న. ఏమన్నా ఆపుతాను లేదా లోపల ఎవరు తెలియదు అన్న. దూరం జరగండి అన్న అన్న దూరం జరగండి మంచి దూరం జరగండి. పెట్రోల్ ట్యాంక్ పేలింది అనుకో చాలా దూరం వస్తుంది అన్న. బస్సులో ఇంకెవరైనా ఉన్నారని చూడండి అన్న. బస్సులు తగలు పడుతున్నాయో అని అన్న దూరం జరగండి అన్న. ఇంకెవరు ఉన్నారన్నా మీకు పడుకున్నా కానీ లోపల వెనక నుంచి ఓటింగ్ ఉంది లోపల అందరూ ఇవి అన్న అన్న ఫైర్ ఎక్కువైపోయింది అన్న. దూరం వెళ్ళు. అది పేలుతుందన్న. ఇప్పుడు హైదరాబాద్ నుండి ఒంగోలు మీద వెళ్ళే బస్సెస్ విహారీ ట్రావెల్స్ కరెక్ట్గా టైము 1:21 టైంకి ముంగట ఇంజన్లో అంటుకున్న నిప్పుల కారణంగా చాలామంది దిగేశ్వరి బస్సు అందరూ వచ్చేసారు కదన్నా. దూరం జరగండి. ఇప్పుడు ట్యాంక్ ఫుల్ ఉంది. పెట్రోల్ ట్యాంక్ ఫుల్ ఉంది. పోతే పోయింది అమ్మ పానాలన్న దక్కిని. దిగేసి డ్రైవర్ ఎవరు కనిపించలేదు వెళ్ళిపోయారమ్మా. ముందు ఇంజన్కి నిప్పట్టుకోగా వెళ్ళిపోయింది ఇక్కడ నుంచి. చిన్న ఉన్నాయన్న దాంట్లో చిన్న ఉన్నప్పుడే మాట్లాడు ఫైర్ కిట్ తీసుకురాపని చెప్పి అప్పుడు బండిలో సేఫ్టీ కిట్లు అట్లాంటివి ఏం లేవన్నా లోపల. చిన్న ఇంజన్ నిప్పు అంటుకుంటే డ్రైవర్ ఇద్దరు ఎగిరిపోయారు అక్కడ నుంచి. డ్రైవర్ క్లీనరు నార్కెట్పల్లి దాటినావన్నా. నార్కెట్పల్లి వెళ్ళలేదు చోటుపల్లి టోల్ గేట్ దాటినావు అంతే. ఫుల్ ట్యాంక్ చేస్తున్నాడు బండి. అది ఇందాక కొంచెం ఉండే మా ఊరు ఫైర్ కిట్ వచ్చే వరకు ఎట్లా లోపల ఎవరున్నారో అది తెలీదు. లోపల తీసేసాం.